బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 4వ రోజు విచారణ కొనసాగనుంది. దర్యాప్తు బృందం పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు నుండి కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్టు, ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు పోలీసులు. విచారణ అధికారులు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదంటూ ప్రణీత్ రావు తన కస్టడీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రణీత్ రావు పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు 4వ రోజు విచారణ జరగనుంది. దర్యాప్తు బృందం పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు నుండి కీలక విషయాలు రాబడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాడినట్టు, ఆ సాఫ్ట్వేర్ సహాయంతో టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు విచారణలో ప్రణీత్ రావు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనున్నారు పోలీసులు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలను మీద ప్రస్తుతం 4వ రోజు విచారణ కొనసాగుతా ఉంది. అయితే నిన్న మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు తరఫున అడ్వకేట్ లంచ్ మోషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో ప్రధానంగా వీళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించట్లేదు, తర్వాత దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని విషయాలు వెల్లడించాడు, తర్వాత ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ విచారణను పాల్గొనే ఆదేశాలు ఇవ్వాలి, తర్వాత తాను అంటే విచారణ చేసిన తర్వాత జైల్లోనే అక్కడే తనను అక్కడనే పుట్టడానికి వీలైన ప్రదేశంలో తను ఉంచుతున్నారు. ఇమీడియట్ గా తన జైలు తరలించాలన్న పలు అంశాలను కూడా ఇప్పటికే ఆయన ఆ కోర్టులో పెట్టిన తర్వాత దీని మీద నోటీసు కూడా జారీ చేసింది. మరి కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఇదే కాకుండా మరోవైపున చాలా సంచలనమైన విషయాలను ప్రణీత్ రావు బయటపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈయన దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి మాల్వేర్ సాఫ్ట్వేర్ ను ప్రత్యేకంగా తీసుకొచ్చేసి దీన్ని వాడినట్టు తెలుస్తా ఉంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ తో సంబంధం లేకుండా ఈ సాఫ్ట్వేర్ సహాయంతోనే ట్యాపింగ్ పాల్పడే టెక్నాలజీని ఆయన వాడినట్టు తెలుస్తా ఉంది. మరి విదేశాల నుంచి తీసుకొచ్చిన సాఫ్ట్వేర్, మాల్వేర్ సాఫ్ట్వేర్, తర్వాత దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరి సపోర్ట్ తీసుకొచ్చారు, తర్వాత దీంట్లో ఎవరెవరు సపోర్ట్ ఉందో దాని మీద కొన్ని పేర్లు మెన్షన్ చేసిన నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి చూస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ని వాడి ఈయన ఫోన్ ట్యాపింగ్ చేశాడు కాబట్టి దీంట్లో సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ప్రణీత్ రావు దర్యాప్తు టీంలో ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా ప్రస్తుతం చేస్తున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఒకవైపున సైబర్ సెక్యూరిటీ టీం విచారణ చేస్తున్నప్పుడు ఈ రోజు కొంతమంది నోటీసులు జారీ చేసి రేపు తర్వాత ఎల్లుండి ఖచ్చితంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తులకు సంబంధించిన కూడా పిలిపించి ప్రణీత్ రావు సమక్షంలో విచారణ చేయాలని చూస్తా ఉంది. మరి ఆ నోటీసులు జారీ చేసిన వ్యక్తుల్లో గతంలో ఎంతో పనిచేసిన అధికారులు, తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉండే అవకాశం తెలుస్తాం. సో మొత్తం మీద దీని మీద ఇప్పటికే హైకోర్టు వివరణ, అంటే ఈ ఇన్వెస్టిగేషన్ మీద, తర్వాత ఈ కస్టడీలో జరుగుతున్న విచారణ మీద వివరణ ఇవ్వాలని చెప్పిన హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పుడు మరి ఈ రోజు ఎలాంటి వివరణ ఎవరున్నారు, తర్వాత దీని మీద అంటే ప్రతిదీ కూడా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సంబంధించిన ప్రతిదీ కూడా మీడియాలో లీక్ అవుతుందన్న విషయాన్ని కూడా ఆయన కోర్టు ముందు నేపథ్యంలో దీని వివరణ పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీని మీద మరి హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటా ఉంటుందని ఒకవైపున, మరోవైపున ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారి దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతలు బయట పెడితే వాళ్ళని కూడా పిలిపించి విచారించేందుకు కూడా అన్ని రకాలు కూడా పోలీసులు సిద్ధపడుతున్నట్లు వస్తా ఉంది. వాళ్ళని ఏ రకంగా విచారణ చేయాలి, వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏందన్న అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతలను పిలిపించి విచారణ చేయాలని కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ప్రణీత్ రావు విచారణలో ఈ రోజు 4వ రోజు చాలా కీలకమైన అంశాల మీదుగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.